హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్ము స్పెషల్ వీడియోస్. ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి పర్ఫెక్ట్గా యోగా అయితే చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే 10 days నుంచి స్టార్ట్ చేశాను, కానీ ఏదో కొద్దిగా చేస్తున్నాను అనమాట. అంత పర్ఫెక్ట్గా అయితే నేను చేయలేదు. ఇంకా అందుకనే కొత్త యోగా మ్యాట్ కూడా నేను ఈరోజు ఓపెన్ చేశాను అనమాట. ఇంక చూసారు కదా, నాకు తోడుగా మా చిన్నబాబు ఇద్దరం అయితే స్టార్ట్ చేసాము. మనకు ఆన్లైన్లో యోగా క్లాసులు జరుగుతున్నాయి ఫ్రెండ్స్. అది పెట్టుకొని అయితే నేను ఆ వీడియో పెట్టుకొని దాన్ని సపోర్ట్ అయితే ఈ విధంగా అయితే నేను చూశారు కదా, నా బెల్లీ ఫ్యాట్ రోజు రోజుకి ఎలా పెరిగిపోతుందో. ఇంక ఇలాగే అశ్రద్ధ చేస్తే కనుక చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేయవలసి వస్తుంది. అందుకనే నేను ఇంకా స్టార్ట్ చేశాను అనమాట పర్ఫెక్ట్గా. కనీసం రోజుకి ఒక 1/2 hour అయినా ఎర్లీ మార్నింగ్ చేద్దామని ఇంకా డెసిషన్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ మా వాడు చూసారు కదా ఎలా చేస్తున్నాడు. వాడికి అలవాటు ఉందన్నమాట, స్కూల్లో అది చెప్తుంటారు కదా. మనకు మనం చేయాలంటే మనం చేయలేం ఫ్రెండ్స్, ఏదో ఒకటి సపోర్ట్తో అయితే చేయాలి. ఏదైనా వీడియో పెట్టుకోనో ఎవరినైనా చూస్తూనో అలా చేస్తూ ఉంటే మనం చేసేస్తామన్నమాట. మనకుగా వచ్చినా కూడా చేయలేము, అశ్రద్ధ వచ్చేస్తుంది అనమాట. ఇంకిద్దరం అయితే అలా స్టార్ట్ చేసామన్నమాట. చూసారు కదా, ఏదో యుద్ధం చేస్తున్నట్టుగా చేస్తున్నాం అనమాట, ఒకరి మీద ఒకరి పోటీతో. యుద్ధ భూమిలోకి వెళ్ళి ఎలాగ వీరులు పోరాడతారో అలాగుంది మా పని. ఇక్కడ మా వారు అయితే వీడియో తీస్తున్నారు అనమాట. ఈరోజు సరదాగా వీడియో పెడదామని తీయమన్నాను. ఈ క్లైమేట్ చేంజ్ వల్ల వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్, అందువల్ల నాకు 3 days నుంచి అయితే జలుబు అయితే ఫుల్ ఉందన్నమాట. ఏదేదోలా ఉంది. నిన్న సాంగ్ కూడా అలాగే ఏదో ముక్కుతో పాడినట్టుగా వచ్చింది కదా. స్టార్టింగ్ చేసిన వాళ్ళకి చిన్నపిల్లల్లాగా అంత ఇదిగా చేయలేం కదా ఫ్రెండ్స్. వాడైతే ఎక్కడికక్కడ విరిసేస్తున్నాడు అనమాట. వంగుతున్నాయి వాడికి. అలవాటు ఉండాలి ఏదైనా సరే. కొత్తగా చేసే వాళ్ళకైతే మన వాళ్ళ పర్ఫెక్ట్గా చేయలేము. ఏదో ముందైతే స్టార్ట్ చేయడం మెయిన్. అలా స్టార్ట్ చేస్తూ ఉంటే మనం కూడా 1 by 1 అలా కొన్నాళ్ళకి చేయగలమేమో. కాకపోతే దీన్ని వదిలేయకుండా డైలీ చేస్తే మంచిదన్నమాట. దీనివల్ల ఆరోగ్య సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి దీన్ని నిర్లక్ష్యం చేసామంటే. పొట్టనే సైక్లింగ్ అయితే చేసేస్తున్నాము ఇలాగా. మా వాడు మధ్యలో అలా కాదమ్మా ఇలా కాదమ్మా అలాగా అంటూ చెప్తూ ఉన్నాడు. ఎక్కువ సిట్టింగ్లో ఉన్న వాళ్ళకి, కూర్చొని అలా ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళకి ఎక్కువ బెల్లీ ఫ్యాట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. తప్పదు మరి, కొన్ని చోట్ల కొంతమందికి తప్పదు. అలాంటప్పుడు కనీసం ఇలా చేసుకుంటే ఇలా రికవర్ చేసుకోవచ్చు, మళ్ళీని నార్మల్ డేస్కి వెళ్ళొచ్చు అనమాట. అలాగే లేడీస్కి ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్, జెంట్స్ కన్నా. ఎందుకంటే ఎక్కువ సిట్టింగ్ వాళ్ళకి అవసరం కూడా అవుతుంది. ఈ పిల్లలు ప్రెగ్నెంట్స్ తర్వాత పిల్లలు పుట్టాక ఎక్కువ కదలిక అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ ఆ పిల్లలు ఉన్నప్పుడు దానికి తగ్గట్టు మన స్టమక్ స్ట్రెచ్చర్ కూడా మారిపోతూ ఉంటుంది అనమాట. కొద్దిగా లూజ్ పార్ట్లన్నీ లూజ్ అవ్వడము, బిడ్డకు తగ్గట్టు మనకి పొట్ట పెరుగుతూ ఉంటుంది కదా. మళ్ళీ దాన్ని నార్మల్ స్టేజ్కి తీసుకురావాలంటే ఒక యుద్ధంలా చేయాలంతే మరి లేడీస్. యుద్ధం అంటే యుద్ధం కాదులేండి, ఒక 1/2 hour ఇలా కేటాయించుకుంటే మళ్ళీ నార్మల్ సైజుకి తీసుకురావచ్చు స్టమక్ని. పిల్లలు పుట్టి ఆపరేషన్స్ ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా, అలాగా ఎక్కువ కూర్చొని ఉండడం. నెక్స్ట్ కొన్ని వర్క్స్ వల్ల అలా కూర్చొని ఉండడం, ఇవన్నీ కూడా ఏకమయ్యి ఇంకా బెల్లీ ఫ్యాట్ అనేది తప్పదన్నమాట. ఇంకా మ్యూజిక్ ఇష్టమైన వాళ్ళు అయితే ఏవో సాంగ్స్ పెట్టుకొని ఇష్టమైనవి ఈ విధంగా టైం తెలియకుండా చేసేయచ్చు ఫ్రెండ్స్.
నాకైతే మ్యూజిక్ చాలా ఇష్టం అన్నమాట. ఎంతసేపు వినమన్నా సాంగ్స్ అయితే వింటాను ఫ్రెండ్స్. అందుకే నేను షార్ట్ వీడియోస్ అవి సాంగ్స్ పెట్టి ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట. నాకు చాలా చాలా ఇష్టము. టైం తెలియదు అనమాట. మనం అలాగా మ్యూజిక్ వింటూ ఎంతసేపు అయినా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇష్టంగా చేయొచ్చు, కష్టంగా కాకుండా. అందుకని చెప్పేసి మనకి ఇష్టమైనవి పెట్టుకుంటూ ఇలా చేసేసుకోవడమే. ఏది తప్పదు కాబట్టి మనం చేయవలసింది మనం చేసుకుంటూ ఉండాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక ఈ మహాబేర విత్తనాలు అనేది నేను 2 మంత్స్గా ఇలా తాగుతున్నాను అనమాట. చాలా మంచిదనమాట. ఏమైనా కీళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నా తగ్గిపోతాయి. మీ సపోర్ట్ ఎప్పటికీ నా పైన ఇలాగే ఉండాలని కోరుకుంటూ మీ అమ్ము. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అందరికీ. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.